నమస్తే జేఎల్టీవీ 7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న కురుమ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య కురుమలపై ఆరోపణ విమర్శల కొంచెమైనా సిగ్గుండాలని జంట నగరాల కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి చిట్టం శైలేందర్ కుర్మ విమర్శలపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యంగా జేఎల్టీవీ 7 ప్రతినిధికి శైలేందర్ పరోక్షంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ గురునాథ్పై ఎక్కుపెట్టారు. గురునాథ్తో పాటు లండన్లో ఉన్న మంత్రి సుభాష్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు అంటూ స్వయం ప్రచారం చేసుకుంటున్న 4 గోడల మధ్య చెప్పుడు మాటలు విని పిచ్చోడు చేతులు రాయి అన్న చందంగా వ్యవహరిస్తున్న ముత్తా సంపత్ మరికొందరిపై పరోక్షంగా శైలేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుర్మ విద్యార్థులు హాస్టల్ చదువుకున్న వారు ఎందరో ఉన్నత పదవులు అలంకరించారని ఆ విషయాలు కూడా తెలుసుకొని మాట్లాడాలని ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడడం సబబు కాదని శైలేందర్ తనదైన రీతిలో తెలిపారు. ప్రపంచ మేధావుల్లో ఒకరైన కంచె ఐలయ్య కుర్మ గారిని తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎంతగానో గౌరవించిందని ఆ విషయాలు కూడా తెలుసుకోవాలని కూడా ఆయన అనేక విషయాలు పేర్కొన్నారు. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రండి, సంఘానికి వచ్చి మాట్లాడండి అని శైలేందర్ చెప్పారు. శైలేందర్ మాటలోనే వినాల్సిందే. నా పేరు చిట్టం శైలేంద్ర. నేను జంట నగరాల ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడడం కూర్చున్నాము. ముందుగా మన యావత్ తెలంగాణ కుర్మలకు శరణార్థి. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని వ్యతిరేకంగా మాట్లాడి మన కులాన్ని కొంచెం భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు మేధావులకు ప్రత్యేక శరణార్థి ఉన్నవి. ఇది చాలా పాత సంఘం అన్నది. వీళ్ళకు ఎందువరైతే వ్యతిరేక పరిస్థితి కించపరిచిన మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకు ఎప్పుడు స్థాపించబడింది సంఘం కూడా తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి చెప్పడం ఏంటంటే నిజాం సర్కార్ పీరియడ్లో అంటే 1948 సంఘం స్థాపించబడింది. అప్పుడు మీ దాంట్లో ఎవరు పుట్టలేదు, వాళ్ళకి ఏం తెలియదు. ఆ రోజు నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేసిండ్రు. అప్పటి నుంచి అనేది ఇక్కడ హాస్టల్ నడిపించిండ్రు. హాస్టల్లో ఫ్రీ ఫుడ్ పెట్టిండ్రు ఆ రోజులల్లో. మళ్ళీ దాంతో ఫ్రీ వసతి కల్పించిండ్రు. దాన్ని ఉపయోగించుకొని మన కులంలో ఎంతోమంది ఉన్నత విద్యలు అభ్యసించి జడ్జిలు అయినారు, సివిల్ ఇంజనీర్స్ అయినారు, ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, మళ్ళీ దాంతో ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మన కుర్మ సంఘం ఆస్తుల్ని ఉపయోగించుకొని మన కుర్మ పెద్దల ఆశీస్సులతో ఇన్ని పదవులు పొందినారని నేను అనుకుంటున్నాను. ఇది వ్యతిరేకించే వాళ్ళు గమనించాల్సిన విషయం. ఇది మీరు వ్యతిరేకించండి, కానీ మీ వ్యతిరేకత ఎట్లుందంటే ఒకప్పుడు ఒక రైతు ఓ చెట్టు నాటినప్పుడు ఆయన ఎవ్వరు దాన్ని పట్టించుకోలేదు. అది ఎట్లా అభివృద్ధి చెంది పెరిగి దాని ఫలాలు వస్తుందో ఆ ఫలాలు తినడానికి మీరు ఇక్కడ ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. కాబట్టి మీరు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడేది ఉంటే సంఘానికి వచ్చి మాట్లాడండి. అంతేగాని మన కులాన్ని ఎక్కడో అభివృద్ధి చెందుతున్నది కాబట్టి దాన్ని మనము వెనుక గుంజే ప్రయత్నం చేయకండి. మీరు ఎంతనైతే మేధావులున్నారో వాళ్ళందరూ మాట్లాడండి, కానీ మాట్లాడేటప్పుడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని మాట్లాడాలి. ఇప్పుడు ఐలయ్య గారి నుంచి చెప్తున్నారు. ఐలయ్య గారికి 2 సార్లు మేము ఇక్కడ ఎడ్యుకేషన్ కమిటీ మీటింగ్స్ అవుతుంటాయి. ఆయనను ఒక చీఫ్ గెస్ట్గా పిలిచినాం. ఒకసారి కుర్మ సంఘం బిల్డింగ్లో పిలిచినాము, ఇంకోసారి అనేసి మన్సూరాబాద్లో పిలిచినాము. ఆ రోజు ఆయన మేధావని తెలుసు అందరికీ. ఆ మేధావిని కదా మేము పిలిచింది. ఈరోజు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని ఏ విధంగా అంటారు మీరు ఐలయ్య గారికి? ఒక చీఫ్ గెస్ట్గా పిలిచినామంటే మీరు ఆలోచించాలి. మేధావి అని చెప్పి పిలిచినాం మన కులం సంబంధించినవి అని చెప్పేసి. ఇలాంటి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు హాస్టల్ కూడా ఉన్నది. ఎగ్గమల్లేశం గారు మళ్ళీ దాని తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత అభివృద్ధి చెందుతా ఉన్నది. కానీ ఒక కులము కుర్మ కులం ఉన్నది. కుర్మ కులం అంటే ఏంటి ప్రత్యేకత అనేసి ఆయన వల్ల గుర్తింపు వచ్చింది. ఇది గమనించాలి. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఇప్పుడు అందరు విషయాలు చెప్పినారు కాబట్టి మీకు కూడా తెలుసు అది ఆయన ఎంత అభివృద్ధి చెంది చేయించుంటూ మన సంఘానికి తెలుసు. కానీ మీ మనసులో ఏదో చెడ్డ భావం పెట్టుకొని బురదలే ప్రయత్నం చేస్తున్నారు. అది చేయడం మానుకోండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంఘానికి రండి, మళ్ళీ దాంతో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని మన కులాన్ని మాత్రము కించపరిచే ప్రయత్నం చేయకండి. కించపరిస్తే ఆ బురద మీ మీద పడుతుంది. ఎందుకంటే యావత్ తెలంగాణ కుర్మ సోదరులకు ఇప్పుడు తెలుసు మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాము, ఏదైనా సహాయ సహకారాలు చేసుకుంటున్నాము ఒక్కొక్కరు. మళ్ళీ రాజకీయంగా కూడా ఎంతవరకు ఎదుగుతున్నాము. ఈరోజు అంటే ఎప్పుడో 70s, 70s మన దగ్గర ఎమ్మెల్యేస్ ఉండే, ఈరోజు ఒక ఎమ్మెల్యే అయ్యిండు.
ఆ ఎమ్మెల్యేల మీద కూడా బురద జల్లం ప్రయత్నం చేయడం అంటే మీరు ఎంతవరకు సబబది? ఆయన కులానికి సేవ చేయడానికి ముందుకు వచ్చిండు. అలాంటి వ్యక్తి మీద మీరు బురద జల్లడం అనేది భావ్యం కాదు. మీరు ఏదున్నా కూడా సంఘానికి రండి, మీ అనుమానాలు తీర్చుకోండి, అంతేగాని వ్యవస్థను మన భ్రష్టు పట్టే ప్రయత్నం చేయకండి.